సాధారణంగా పాములు అంటేనే చాలామంది భయపడుతుంటారు. అది కనిపిస్తే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంటారు. కానీ ఒక వ్యక్తి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 104 పాములను పట్టుకొని తన పాయింట్లో పెట్టుకొని కొన్ని కిలోమీటర్ల వరకు ట్రావెల్ చేస్తూ, కొన్ని వందల కిలోమీటర్లు మేబీ అయి ఉండొచ్చు, ట్రావెల్ చేస్తూ ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళేటువంటి క్రమంలో అధికారులకు పట్టుబడడం సంచలనంగా మారింది. ఆ అధికారులు హాంకాంగ్ చైనా బార్డర్లో ఈ వ్యక్తి 104 పాములను పాయింట్లో పెట్టుకొని బార్డర్ దాటేటువంటి క్రమంలో బార్డర్లో ఉన్నటువంటి కస్టమ్స్ అధికారులు అతన్ని పట్టుకోగా అతను పాయింట్లో నుంచి బయటికి తీసినటువంటి 104 పాములను చూసి ఒక్కసారిగా అధికారులు కూడా షాక్ అయ్యారు. వారు కూడా భయాందోళనకు గురయ్యారు ఒకసారిగా. సో అక్రమంగా ఈ యొక్క పాములను హాంకాంగ్ నుంచి చైనాకు తరలిస్తున్నట్టుగా అధికారులు గుర్తించి అతను అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు. దీనికి సంబంధించి కోర్టులో కూడా ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉంది. ఎలాంటి శిక్ష విధిస్తారు ఆయనకు అన్నది తర్వాత, ఎందుకంటే వన్యప్రాణుల సంరక్షణ చట్టం ప్రకారం ఆయనకు పడాల్సిన శిక్ష పడుతుంటుంది. సో ఈ పాములను చైనాకు సరఫరా చేసి అక్కడ అతను డబ్బు గడించేటువంటి క్రమంలో హాంకాంగ్ నుంచి అక్కడికి అక్రమంగా వివిధ రకాల జాతులు రకరకాల పాములకు సంబంధించి వాటిని అక్కడికి సరఫరా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దాన్ని ఎంత కమ్ముతాడు, ఏ విధంగా, లేకుంటే చైనాలో ఎలాగో పాములు కూడా తింటారు కాబట్టి మరి ఫుడ్ ఐటమ్గా దాన్ని తీసుకెళ్తున్నారు, లేదంటే ఇంకా వేరే ఇతరత్ర ఐటమ్గా దాన్ని తీసుకెళ్తున్నారు అనేది దాని దర్యాప్తులో తేలుతుంది. బట్ 104 పాములు ఎట్ ఏ టైం పాయింట్లో పెట్టుకొని ఆయన ప్రయాణిస్తున్నటువంటి తీరు అక్కడ ఆ అధికారులు పట్టుకున్నటువంటి సందర్భంలో ఒక్కసారిగా విస్తుగొలిపేటువంటి అంశంగా మారింది. ప్రస్తుతం ఈ అంశం వైరల్గా మారింది.